పెద్దపల్లి జిల్లాలో ఆదివారం రోజున వరద ఉధృతిలో గల్లంతైన ఇద్దరు మరణించగా వారి మృతదేహాలు ఈరోజు లభ్యమైనాయి. పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ మండలం కూనారం పెద్ద చెరువు మద్దడికి చేపలు కొట్టుకుపోకుండా వలకడుతూ ప్రమాదవశాత్తు మత్స్యకారుడు గోస్కుల కుమార్ వరద ఉధృతిలో గల్లంతైనారు. గల్లంతైన మత్స్యకారుడు కుమార్ కొరకు అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టగా సోమవారం రోజున కుమార్ మృతదేహం లభ్యమైంది. కుమార్ మరణంతో తన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాళశ్రీరాంపూర్ మండలం మిర్జంపేట కారోబారుగా పనిచేస్తున్న పవన్ తన విధులు ముగించుకొని తిరుగు ప్రయాణం కాళశ్రీరాంపూర్ వస్తుండగా కొత్తపల్లి నక్కలవాగు వరద ఉధృతిలో ఉప్పొంగడంతో వాగు దాటే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోగా తన స్నేహితునితో కలిసి వాహనం తీసే ప్రయత్నంలో పవన్ కాలు జారి నక్కలవాగులో పడి గల్లంతైనారు. పవన్ ఆచూకీ కొరకు స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టి అర్ధరాత్రి పవన్ మృతదేహాన్ని వెలికితీశారు. పవన్ మరణంతో కాళశ్రీరాంపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.